ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రభు యొక్క బోధలు అనేకము పడరా. మరి ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూచినప్పుడు మరి మత్తయి సువార్తికుడు రాస్తున్నప్పుడు ప్రభు బోధలు ముచ్చి రాస్తుంటాడు. నిజంగా ఈ మాటలో చూసినప్పుడు ఈ 11వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటిగా చూసినప్పుడు యేసు ప్రభు వారు యోహాను గురించి మాట్లాడతారు. యోహాను గురించి మాట్లాడినప్పుడు మరి యోహాను పిల్లర మరి రానున్న ఏలియా యోహాను అని చెప్తాడు, క్లారిటీ ఇస్తాడు. అక్కడ ఉన్నవారితో, శిష్యులతో ఉన్నవారితో అంటున్న మాట కూడా. మరి యోహాను వెళ్ళినప్పుడు మీరు ఏం చూడడానికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఇఫ్ యు ఆర్ వెంట్ దేర్ టు సీ ఎ ప్రాఫిట్, యు హావ్ సీన్ మోర్ దెన్ అ ప్రాఫిట్ అంటాడు. ఒక ప్రవక్తను కనుక మీరు చూడాలన్న ఉద్దేశంతో వెళ్ళి ఉంటే మీరు ప్రవక్త కంటే ఘనుడు అంటాడు. ఈజ్ మోర్ దెన్ ఎ ప్రాఫిట్ అంటే హీ హ్యాస్ ఎ గ్రేటర్ రిగార్డ్ ఫర్ ది జాన్. ఎందుకంటే ప్రభు మార్గములు సరళము చేసేవాడు కాబట్టి యోహాను విషయంలో అంటాడు. మరి రానున్న ఏలియా ఇతని అంటాడు. మీరు నమ్మడానికి సిద్ధముగా ఉంటే ఈయనే మరి ప్రభువుకు ముందు రానైన ఏలియా ఈయనే అంటాడు. ఆయన గురించి మాట్లాడు ఒక మాట చాలా వండర్ఫుల్గా అంటాడు. స్త్రీలు కన్న వారందరిలో యోహాను కంటే ఘనుడు లేడంటాడు. 11వ ఒకసారి చూద్దాం. 11వ వచనం చదువుకుందామా. నిజంగా చాలా వండర్ఫుల్ ఉంటుంది ఒకసారి వచనం. కానీ అక్కడ నాకు చాలా ఇష్టమైన ఒకసారి 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం. స్త్రీలు కన్న వారిలో కదమ్మా ఉత్త యోహాన్ అంటే ఇంకా ఎవరు అని అనుకుంటారంటే బ్యాప్టిజం ఇచ్చు యోహాను కంటే. గాడ్ ఈజ్ సో స్పెసిఫిక్. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఫుల్ క్లారిటీతో మాట్లాడు. బ్యాప్టిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా అంటాడు. ఒకటి బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి మాట్లాడతాడు. స్త్రీలు కన్న వారు అందరిలో మరి అంత గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నా. ఒక చిన్న మాట ఇస్తాడు. అమ్మ తర్వాత చూద్దాం. ఒకసారి చూద్దాం. ఏమొచ్చాడు? ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యోహాను పొగుడుతూనే, యోహాను గొప్పతనం చెప్తూనే యేసు ప్రభు అంటాడు, ఒకవేళ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఒకవేళ పరలోకములోను ఇఫ్ యు ఎంటర్ యాజ్ అ లీస్ట్ అంటాడు, నాట్ యాజ్ అ టాప్, లీస్ట్గా నువ్వు ఎంటర్ అయినా కూడా నువ్వు యోహాను కంటే గొప్పవాడివి అంటాడు. నిజంగా హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ నిజంగా ఉంటాడు. అంటే ది ఎటర్నల్ కింగ్డమ్ ఈజ్ సచ్ గ్రేట్ థింగ్ దట్ ఈవెన్ ఇఫ్ యూ ఎంటర్ యాజ్ అ లీస్ట్, కడపటి వాడిగా, లాస్ట్ వాడిగా నువ్వు ఎంటర్ అయినా కూడా ఆ యోహాను యొక్క గ్రేట్నెస్ నువ్వు క్రాస్ చేసినట్టే. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ నిజంగా. అందుకే ప్రభు ఊరికి అనలేదు, ఇట్స్ నాట్ అన్ ఈజీ. భూమి మీద స్త్రీలు కన్న వాళ్ళందరికంటే యోహాను గొప్పవాడు, కానీ ఎవరైతే పరలోక రాజ్యంలో అల్పుడై ఉంటాడో వాడు యోహాను కంటే గొప్పవాడు అంటాడు. అంటే పిల్లరా, ఈవెన్ ఇఫ్ వీఆర్ లీస్ట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీ విల్ బి గ్రేటెస్ట్. హల్లెలూయా. నిజం. కొన్నిసార్లు కొన్ని మాటలు అసలు ఎంత చెప్పినా కూడా అసలు సరిపోదు అందులో అంతుంటుంది. ఆ తర్వాత పిల్లలు చెప్తాడు ఆ మారు మనసు పొందని పట్టణాల గురించి మాట్లాడతాడు. అక్కడ పిల్లలు చాలా పట్టణాలు, అందులోకి నేను బోను కోరిసాన గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత బెతెస్దా గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత అక్కడ కపెర్నహూమును గురించి మాట్లాడుతూ మరి పిల్లలు చెప్తాడు. నిజం కొన్నిసార్లు అంటాడు, ఒకవేళ అద్భుతాలు అలా చేసినా కూడా మీరు ఇంకా మారు మనసు పొందలేదని వారికి వచ్చే శ్రమను గురించి ప్రభు మాట్లాడతాడు. ఈ కింది భాగంలోకి వస్తే పిల్లలు ఇక్కడ మరి అలసిపోయిన వారిల గురించి మాట్లాడతారు. దోస్ హు హావ్ బీన్
బర్డెన్ హెవీలీ, భారము మోయించిన వారితో మాట్లాడుతూ. ఈ 3 వచనాలు అందులో నుంచి చూద్దాం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రయాసపడి భారము మోయించిన, అంతేనమ్మా, ప్రయాసపడి మామూలుగా మోస్తలేదు, భారం మోస్తలు మామూలుగా మోస్తలే, ప్రయాసపడు దేవారిని అంటారు కదా. ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే మోయలేని స్థితి అంటారు. ప్రయాసం ఎంత ప్రయాసపడుతున్నారంటే పిల్లలు, ఆ మోయలేని స్థితిలో భారము మోయించిన వారలారా అంట, సమస్త చెల్లు. ఇంకా ప్రభు ఇక్కడ చూసినప్పుడు నిజంగా అనిపిస్తుంది, గాడ్ టాక్స్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తితో మాట్లాడుతాడు? ఈ మాట్లాడి జనరల్ మాట్లాడుతాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త చెల్లెట, ఎవరైతే దోస్ ఆర్ టేకింగ్ ది బర్డెన్, ఈ లోకంలో భారముతో జీవిస్తున్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మీరు భారం మోసిన వారందరిని అంటుండు, కమ్ టు మీ, నా యొద్దకు రండి అంటాడు, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. గాడ్స్ ప్రామిస్ for those who have been burdened with heavy burdens. గొప్ప భారములతో బాధపడుతున్న వారితో ప్రభువు ఎంత కన్సర్న్గా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నమాట, నా దగ్గర రండి, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు రెస్ట్. ఇట్స్ అ ప్రామిస్. those who are carrying the burdens అంటాడు, ప్రామిస్. భారం లేకుండా ఉన్నాం మనం? ఎందుకు లేకుంది? కావాల్సినంత ఉంది. పక్కనోడు కూడా మోస్తే సరిపోనంత భారం మోస్తున్నాం. ఇలాంటి భారం మోస్తున్న వారితో దేవుడు అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు, నేను నీకు విశ్రాంతి. గాడ్ సేస్ ఐ ప్రామిస్ ఐ రెస్ట్ యు అంటాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు కమ్ టు మీ, ఐ యామ్ రెడీ టు గివ్ యు రెస్ట్ అంటున్నాడు. ఈ మాటలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నిజంగా బర్డెన్ విషయంలో ఇక్కడ చూసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దేవుని వాక్య భావంలో చాలాసార్లు పెద్ద వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే, ప్రభువు మరి అక్కడ చూసినప్పుడు పరిచయులు అంటే పిల్లరా యూతుల మీద గొప్ప భారం పెట్టేవారు. స్పిరిచువల్ బర్డెన్స్, ఆత్మీయంగా ఉన్నప్పుడు ట్రెడిషనల్గా వారికి చాలా భారం పెట్టేవారు. ఈ పాపం చేస్తే ఇది పరిహారం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇలాంటి భారం పెట్టేవారు. విశ్వాస జీవితము ఇప్పుడున్నంత సాఫీగా ఉండేది కాదు పిల్లలు. యూదుల విషయంలోకి వస్తారు. యూదులకు ఎంత బర్డెన్ ఉండేదంటే, ఈవెన్ పుదీనాలో, చీరకల్లో, సోంపులో కూడా దశం భాగం తీస్తారంట. మనం తీయం కదా, మనకు అంత అవసరం లేదు కానీ అంటున్నాను. ఈవెన్ అంటే సోంపు వేస్తే కూడా సోంపులో, పుదీనాలో, ఆ జీలకర్రలో దశమ భాగం. అదే కాదు, ప్రతి చాలా విషయాల్లో దే హావ్ బీన్ బర్డెన్ లైక్ ఎనీథింగ్. పరిచయం ఏం చేసేవారంటే పిల్లరా, దేవుని ఆరాధించేవారు. దోస్ హు వాంట్ టు బి రిలీజియస్, ఈజీగా 3 విధాలుగా డబ్బులు మాత్రం హాయిగా సంపాదించాం. ఒకటి రిలీజియస్గా, ఒకటి పిల్లల ఎడ్యుకేషన్లో, రెండోది హెల్త్ విషయంలో. ఇక్కడ మనుషులు కాంప్రమైజ్ అయ్యేది ఉంటుందమ్మా. జనరల్గా కాంప్రమైజ్ అవ్వరు ఈ 3 విషయాలు. వేరే విషయాలు అక్కడక్కడ కొంత కాంప్రమైజ్ అయినా కూడా, ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్, హెల్త్ విషయంలో కాంప్రమైజ్, దేవుని విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు. దిస్ ఇస్ ద రీజన్ పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు ఆ పరిచయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా, వారిని యూదులు ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో నడవాలకు, దేవునితో జీవించాలని కూడా వారి మీద చాలా భారాలు వేసేవారు. దిస్ వాస్ ది ట్రెడిషనల్ బర్డెన్ దే హ్యాడ్. బర్డెన్ యేసు ప్రభు దాన్ని ఉద్దేశించి కూడా ప్రభు మాట్లాడుతుండొచ్చు. ఒకసారి చూద్దాం, ఒక మాట ఏమంటాడు, మత్తయి సువార్త 23:4 చూద్దాం. అక్కడ పరిచయం గురించి మాట్లాడతారు. పరిచయం అంతా కూడా అక్కడ వేషధారులారా, వేషధారా అని ప్రభు తిడుతుంటాడు. ఒకసారి చూద్దాం, 23:4. నాకు అవసరమైంది మాత్రమే, అందులోకి నేను పోనా, నాకు అవసరమైంది మాత్రమే తీసుకుంటాను. 4 మోయ సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని కదిలింపరంట. ఈ భారం పెట్టాల గురించి మాట్లాడితే వారు అంటారు, జనుల మీద, వారి భుజాల మీద గొప్ప భారాలు పెడతారు కానీ వారికి సహాయం చేయడానికి దే డోంట్ ఈవెన్ పుట్ ద ఫింగర్ అంటారు. ఒక వేలితో కూడా సహాయం చేయకుండా భారమంతా కూడా ప్రజల మీద పెడుతూ ట్రెడిషనల్ బర్డన్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకయ్యా గారు ఇవంతా ఏం అవసరం?
ఇదంతా ఏమవసరం నిజంగా అంటే, ఇది అవసరం లేకపోతే బైబిల్ గ్రంథంలో దేవుడు నీకు నాకు ఎందుకు రాయించాడు? ఈరోజు జరగట్లేదంటాము ట్రెడిషనల్ ఎక్స్ప్లాయిట్ చేయడం. సంఘ భారాలను షేరింగ్ రావట్లేదా? సంఘ భారాల్లో షేర్ చేస్తారు. ఈవెన్ నేను పాస్టర్ అయినా కూడా ఐ డోంట్ ఫీల్ షేమ్. బీ పుట్ ఎ బర్డన్స్ కొన్నిసార్లు ఇది మీరే సంఘమే భరించాలండి, సంఘమే మోయాలండి, చర్చ్ కట్టాలండి, మీరే డొనేషన్ రేజ్ చేయాలండి, మీరే చేయాలండి. యూ హ్యావ్ టు టేక్ కేర్. అయ్యగారు మీరేం చేస్తారంటే లాస్ట్కి నాదే పేరు వేసుకుంటా కదా. అమ్మ మీకంటే ఎక్కువ బరువు ఏం వస్తాయి కదా, మీరు తెచ్చిన దానికి అంత పేరు వేసుకోవాల్సింది నేనే కదా. దేవుని వాక్యము అని చెప్తున్న ఆత్మీయ జీవితాల కంటే ఈరోజు ట్రెడిషనల్గా చాలా అయిపోయింది. ఈరోజు భారముతో నింపబడినప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు అంటే కమ్ టు మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పుట్ యు ఎనీ బర్డెన్. అలాంటి పాటను కాదు. దేవుడు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడతాడు. సంఘం మీరు చాలాసార్లు ఎస్ ఓకే, సంఘము యొక్క అవసరతలు చర్చ్ తీసుకోవాలి, నాట్ హార్ట్, బట్ ఇట్స్ నాట్ షుడ్ బి దట్ ఇట్ అంటే భారము. అంటే దాన్ని ఎలా అంటే మోయలేనంత చేయడము ఫర్ ద పర్సనల్ గెయిన్స్, ఇట్స్ నాట్ గుడ్. అది యేసు ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అందుకే చూడండి, సమస్తము భారం మోసేవాళ్ళు. అలాంటి భారంలో ఒక భారం ఉంది. రెండో భారము పాప భారం మోస్తూనే ఉంటాం. చాలామంది యేసయ్య దగ్గరకు రాము, పాపం భారం మోస్తున్నాం అలవాటు అయిపోతుంది. ది బర్డెన్ ఆఫ్ ది సిన్. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ పాపం ఉంటుంది కదా, యేసు సన్నిధిలో ఎప్పుడు నీ పాప భారం పోతా, వెన్ యూ కన్ఫెస్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, యేసు చిలువ చెంతకు వచ్చినప్పుడు, యేసే రక్తంలో కడుక్కున్నప్పుడు మాత్రమే నీ భారము దిగుతుంది. కానీ నీ భారాన్ని మోస్తున్నాడు. డోంట్ వాంట్ టు కన్ఫెస్, దే విల్ ఆల్వేస్ క్యారీ ది లోడ్ ఆఫ్ ది సిన్. పాప భారం మోస్తూనే ఉంటారు. చాలామంది దేవుని సన్నిధిలోకి రావడము, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడము. అందుకే రోమపత్రికుడు యేసుని ప్రభువు అని ఒప్పుకుంటే వాడు రక్షింపబడతాడంట. 10వ అధ్యాయం అంట యేసుని ప్రభువు అని అంటే యేసే నా కొరకు వచ్చాడు, భూమి మీద ఆ శిలువ కార్యం చేశాడు, తన ప్రశస్త రక్తము చిందించాడు. ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ శిలువలో వేలాడాడని నువ్వు నమ్మినప్పుడు ఏ భారం అయితే పాప భారం ఉందో ఆ పాపం భారమైపోతుంది. ఆ పాప భారం పోతుంది. అందుకే పౌలు అప్పుడు రాస్తూ గలతీ సంఘానికి రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో స్థిరుల ఎదుట మరలా పాపపు బానిసత్వపు గాడి కింద చిక్కుకొనక అంటాడు. ఆ పాపపు గాడి ఏదైతే మోస్తున్నామో దానికి చిక్కుకొనేకుండా ఉండి చూసుకోమని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే ఇట్ విల్ బీ ఎ బర్డెన్. ఆ భారం కిందికి వెళ్ళొద్దని పౌలు హెచ్చరిస్తుంటాడు గలతీ సంఘానికి రాస్తున్నప్పుడు. చాలామంది మోస్తూ ఉంటారు. వారితో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకున్న మాట, ఇఫ్ యు డోంట్ వాంట్ టు కన్ఫెస్, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టేక్ అవుట్ యువర్ సిన్ఫుల్ లోడ్, కమ్ టు మీ. నా దగ్గర అన్నమాట అదే కాదు, ఈ లోక సంబంధమైన భారం. ఈ లోకాన్ని నడిపిస్తున్నప్పుడు ఫిజికల్గా చాలా భారం ఉంటుంది, ఉండదమ్మా. కుటుంబంలో ఉన్నప్పుడు అన్ని భారం, చాలా భారం ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్తు భారం ఉంటుంది, వివాహాల విషయంలో భారం ఉండొచ్చు, మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో ఇలా లాట్ ఆఫ్ బర్డన్స్. అందుకే దేవుని వాక్య భావంలో చేసినప్పుడు ఈ వాక్యాన్ని భారము మోస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట అంటే నా యొద్దకు రండి, కమ్ టు మీ. యేసు ప్రభు దగ్గర రావడం అంటే ఇట్స్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ఫెయిత్. అందుకే అంటాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు. నువ్వు భారం మోస్తున్నావంటే దేవుడు అంటాడు, ఆ భారము మోసే వారితో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే నా యొద్దకు రమ్మంటాడు. ఇఫ్ యు కమ్ టు మీ, how can I come to God? Only through faith. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా అసాధ్యం. దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. నిజంగా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ విల్ నాట్ గో టు ద లార్డ్. కొన్నిసార్లు అనిపిస్తుంది, చెప్పుకుంటూ పోండి చాలా సందర్భాలు. దావీదు పిల్లరా దేవుని హృదయానుసారట అయింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో దావీదు దేవుని యొద్దకు పరిగెత్తినట్టుగా చూస్తాం. పాపము చేసినప్పుడు కూడా దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తాడు. ఓటమి పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్నాడు. యుద్ధాలు వచ్చినప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి సమస్యలో కూడా యూస్ టు రన్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే ఎంటైర్ ఫెయిత్ ఆన్ ది గాడ్. దేవుడు మాత్రమే సహాయం చేయగలుగుతాడు. దేవుని దగ్గరికి వెళ్ళేవాడు.
దావీదు అలా అలవాటు చేసుకున్నాడు. అంటాడు, నువ్వు నా దాగు చోటు అంటాడు. దేవుని గురించి మాట, నువ్వు నా దాగు చోటు అయినావు అంటాడు. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఈరోజు అతి విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధికి రాగలిగినప్పుడు నీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. ఇంతవరకు చాలా బాగుంది. దేవుడు నిజంగా నేను అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఒక 29th వర్స్లోకి వద్దాం. ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం సార్ అమ్మా. ఒకసారి పైన చూద్దాం పిల్లలు. ప్రయాసపడి భారం మోయించు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అంటాడు దేవుడు. అన్నాడమ్మా. అక్కడ వరకు ఒక భాగము. రెండో భాగంలో చూసినప్పుడు ఏమంటాడు, కనుక దేవుడు అంటుండు కనుక, కొంచెం ఇంగ్లీష్లో తెలుగులో వచ్చింది అన్నాడు, టేక్ మై యోక్ అంటాడు. గాడ్ సేస్ టేక్ మై యోక్. నాకు ఈ యొక్క విషయాన్ని గురించి వాక్యం తీసుకోవాలనిపించింది. ఇప్పుడు యేసు ప్రభువు వారు పిలిచినప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్న దేవుడు వెంటనే ఆయన దగ్గర రాగానే ఒక మాట అంటున్నాడు. ఏమంటుండంటే, సాత్వికుడు అది కదమ్మా. తర్వాత ఏమంటాడు, నా యొక్క కాడి ఎత్తుకొని అంటాడు. ఒకడు ఆగుదు, కొద్దిసేపు ఆగుదు. ఆల్రెడీ బరువు మోస్తున్నామే, ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నామే, ఆల్రెడీ ప్రభువా ప్రయాసపడి భారమంతా మోస్తున్నాను కదా, ఇంత భారముతో నీ యుద్ధకు వస్తే నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏంటిది? యూ ప్రామిస్ మీ రెస్ట్, బట్ యు నౌట్ యు ఆర్ సేయింగ్ దట్ టేక్ మై యోక్ అంటున్నావు కదా. బరువు మోస్తూనే వచ్చినాను అమ్మ, రామా నేను నీకు రిలీవ్ చేస్తానని చెప్పేసి, అరే ఈ చిన్న బిందె కూడా ఎత్తుకోను అనుకో నెత్తి మీద. దగ్గర రమ్మన్నాడు. పాపం బిందె అందుకుంటాడో ఏమో, ఎత్తుకుంటాడో ఏమో అని నేను అనుకుంటే, ఈయనేంటి మరి రివర్స్ కదా కాడిపోయమంటాడు అనాలా లేదమ్మా? కొంచెం అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఆల్రెడీ ప్రారంభిస్తున్నాము, ఆల్రెడీ కృంగిపోయి ఉన్నాము, ఆల్రెడీ పడిపోయే స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్కోప్స్ లేవు. అత్తో ఇత్తో దేవాన్ని పిలిచావు కాబట్టి కష్టపడి నువ్వేదో నాకు సహాయం చేస్తావు అనుకొని నీ వద్దకు వచ్చేస్తే నువ్వు మరలా కాడిపోయమంటావు. ప్రభా, వాట్ ఈస్ దిస్? అవునా కాదు? అడగాల లేదు, నమ్మద్దు కదా. ఏసై దగ్గరికి వచ్చినప్పుడు నిజం కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా, మనము ఒక ఉద్దేశంతో వస్తాము, దేవుడు ఇంకో మాట మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు. గాడ్ అంటే వై గాడ్ డస్ లైక్, దేవుడు నిజంగా ఎందుకు మాట్లాడతాడు కొన్ని అర్థంగా, కొన్నిసార్లు అర్థంగా కదా. నీకు ఉదయం ఆయన దగ్గరికి వస్తాడంట, రాత్రి వచ్చి, ప్రభా నువ్వు గొప్పడవు, నేను నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, నువ్వు వస్తే కానీ ఇంటి అద్భుతం, మేము అందరము నమ్ముచున్నాం. విత్ అ గ్రేట్ ఫెయిత్ వస్తాడు. బట్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు బీ బోర్న్ అగైన్ అంట. ప్రభా, నేను వచ్చిన ఉద్దేశం వేరు, నేను చెప్పే మాట వేరు, నువ్వు మాట్లాడే మాట వేరు. నువ్వు మాట్లాడే మాటలో ఏదో అర్థం ఉండొచ్చు, కానీ నేను మాట్లాడే మాటలో చాలా గొప్ప అర్థం ఉంది. హల్లెలూయా. దేవుడు అది చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడే మాటలో ఏముందో నాకు తెలియక, నేను మాట్లాడే మాట చాలా గొప్పది. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఈ యేసు ప్రభువుతో అంటున్నప్పుడు పిల్లలు, ఇట్ సంథింగ్ టు డూ విత్ యువర్ ఫెయిత్. వెన్ గాడ్ కాల్స్ యూ, యూ షుడ్ బి రెడీ టు టేక్ ది బర్డెన్, ది యోక్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క కాడిని మోయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు దగ్గరికి రావాలి. ఆ తర్వాత కార్యాలు చూస్తావు. కార్యము నీ యొక్క పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు మనం దేవుని దగ్గర రాగానే మనం ఏం చేస్తుంటే వీ వాంట్ టు సీ ది సమ్ బెనిఫిట్స్ కదమ్మా. యేసే దగ్గర రాగానే ఏమంటావు? యేసే దగ్గర రాగానే దేవా ఏదో ఒక అద్భుతము చూడాలి అంటాడు. అవునా కాదు? యేసే దగ్గరికి ఎందుకు వస్తామంటే వీ వాంట్ టు సీ ఎ మిరాకిల్. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలి, ఒక గొప్ప కార్యం చేయాలి. ప్రభు చింతకు మనం వస్తున్నాం కరెక్ట్. కానీ దేవుడు ఏమంటాడు తెలుసామా? నమ్ముట నీ వంతైతే
నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎస్, దేవుడు అంటాడు, ఎస్, దెర్ ఇస్ ఎ మిరాకిల్ వెయిటింగ్ ఫర్ యూ. ఒక అద్భుతం నీ కొరకు వెయిట్ చేస్తుంది. కానీ ఆ మిరాకిల్ చూసే ముందు ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ది ఫెయిత్. మనకు ముందు మిరాకిల్ చూడాలి. మనకు విశ్వాసం అక్కర్లేదు కానీ మనకు అద్భుతం కావాలి. ప్రభు అంటాడు, నీకు విశ్వాసం ఉంటేనే అద్భుతం జరుగుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చావు, నువ్వు భారం మోస్తూ వచ్చావు, భారముతో వచ్చావు. దేవుడు అంటున్నాడు, టేక్ మై యోక్. గాడ్, వాట్ ఆర్ యు సేయింగ్? ఆల్రెడీ కృంగిపోయిన ప్రభు, అలా ఇబ్బందిలో ఉన్నాను ప్రభు, ఆల్రెడీ నేను ఇలా భారములో ఉండే వస్తే ప్రభు నువ్వు ఎలా తీసుకోమంటున్నావు ప్రభు అంటే, ఇట్స్ సంథింగ్ టు డూ విత్ యువర్ ఫెయిత్. దేవుని మీద భారం వేస్తున్నప్పుడు కూడా నా దేవుడు నన్ను ఇది మోసేంత శక్తివంతుడిగా చేయగలుగుతాడు. ఇఫ్ గాడ్ యాడ్స్ సమ్ బర్డెన్ అపాన్ మీ, ఈజ్ ఏబుల్ టు మేక్ మీ క్రాస్ ఓవర్ దట్ లైన్. దేవుడు అంటున్నాడు, టేక్ మై యోక్ అంటున్నాడు. ఎందుకు తెలుసు అమ్మ? ఆ తర్వాత ప్రభు అనే మాట గొప్పదండి. టేక్ మై యోక్ అనక ఏమంటుంది చూడమ్మా, నా కాడిని తీసుకున్నాక ఏమంటున్నామ్మా, నా యొద్ద నేర్చుకొనుడి. ఇది అర్థమైందమ్మా? ప్రభు అన్నాడు, ఫస్ట్ వచ్చాడు, ప్రయాసపడి వచ్చాడు, కష్టపడి వచ్చాడు. ప్రభు మనకు అనుకున్నంత, మనం అనుకున్న స్థాయిలో రాలేదు. చాలాసార్లు జరుగుతుంది కదా, ఈ విశ్వాసీయత జరుగుతుంది కదా, మనం ఒక ఎక్స్పెక్టేషన్తో ప్రభు దగ్గరికి వస్తాం, కానీ అది జరగదు. బట్ ఇంకోటి జరుగుతుంటుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏంటి ప్రభు, నేను అనుకున్నది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి, డిఫరెంట్గా జరుగుతున్నది. ప్రభు కాడిని ఎత్తుకోమన్నాడు. కాడిని ఎత్తుకోమన్న ప్రభు అక్కడ చూసినప్పుడు ప్రభు వెంటనే ఏమన్నాడమ్మా? మోయమనలేడు. దేవుడు నిజంగా నీ మీద భారం పెడితే, ఏమన్నాడు? బాబు మొయ్యి బాబు, నడు బాబు అన్నాడు. అంటుండా? ఎందుకు తెలుసామా? ఏమంటుండు? లర్న్ ఫ్రమ్ మీ. గాడ్ ఈజ్ నాట్ సేయింగ్ క్యారీ మై యోక్ అంటలేడు, నేర్చుకోమంటాడు. ఎందుకు తెలుసా అమ్మా? యోక్ అంటే తెలుసా అమ్మా? కాడి తెలుసా? ఎట్లా పడి చూసారు కదా ఎలా ఉంటుంది కాడి, ఎలా ఉంటుంది. ఇక్కడ ఎద్దు మీద కాడి వేస్తే అటు సైడు ఇంకో ఎద్దు ఉంటుంది, ఒక్కటి ఉండే రెండు ఉంటాయి. అంటే దేవుడు నేర్చుకోమంటే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ లోడ్, యు లెర్న్ ఫ్రమ్ మీ. హల్లెలూయా. దేవుడిని కాడెత్తుకోమన్నాడు, మోసేది ప్రభువును నేర్చుకోవాలి. మోయడం. నౌ యు ఆర్ వాకింగ్ విత్ జీసస్. చాలాసార్లు కాడిమోయంట, అబ్బా ప్రభు ఏం మోస్తున్నాం. నువ్వు మోస్తేగా తెలుస్తుంది పక్కన నీకు ఏసై ఉండడం సంగతి. అవతల సైడ్ ఏసయ్య ఆ భారము తీసుకెళ్తున్నాడు. సీ హౌ ఐ యామ్ క్యారింగ్, లుక్ అట్ మీ అండ్ లెర్న్ టు క్యారీ. కాడి అంటే ప్రభు అంటాడు, ఎత్తుకొని నువ్వు సావురా బాబు, నీ సావు నువ్వు సావు అంటాడు కదా. అంటాడు, అంటాడు, నేను నీతో ఉన్నాను బిడ్డ అంటాడు. నువ్వు కాడి తీసుకున్నప్పుడు ఇట్స్ అ వాక్ విత్ జీసస్, ఇట్స్ అ ఫెలోషిప్ విత్ జీసస్. యేసయ్యతో సహవాసములో ఉన్నావు. అది ఎంత బరువు అయితే నీకెందుకు? భూమి అంతను మోసడానికి నీ బరువు నీ యొక్క బరువు లెక్క. ఎవడంటున్నాడు? పక్కన నేను ఉన్నాను. దేవుడు అంటాడు, లర్న్ ఫ్రమ్ మీ. I'm going to teach you how to carry on with this load. ఈ లోడ్ను భరించుకుంటూ ఎలా తీసుకెళ్ళాలా నేను నీకు నేర్పిస్తాను. నీ లోడ్ అయితే ఏదైందో ఆ లోడ్ అంతా కూడా నా మీదకి షిఫ్ట్ అయిపోతుంది. నేను పుల్లింగ్ చేస్తున్నాను. You just have to follow me. You just have to walk along with me, beside me. You just walk with me. నా వెంటనే ఉన్నాడు. ఇట్స్ అ ఫెలోషిప్. ప్రభు యొక్క కాడి మోస్తాడు. చాలాసార్లు అంటే ఏసేపు పని చేస్తాడు, ఏం మోస్తాడు. యు ఆర్ జస్ట్ వాకింగ్ టుగెదర్ విత్ క్రైస్ట్. యు ఆర్ జస్ట్ వాకింగ్ విత్ క్రైస్ట్. ఒకసారి ఒక విషయం చూపించాలనుకున్నాను, చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. మొదటి పేరు పత్రిక 5వ అధ్యాయము
7వ వచనం. ప్రభు ఈ సందర్భానికి దాకా ఒక మాట మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం పిల్లరా. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్ల. లెట్స్ గో పిల్లరా. ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ తీసిన వారు చదవండి అమ్మ. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఈజ్ వరింగ్ అబౌట్ యూ. అందుకే నీ చింత అంతా తీసుకెళ్ళి ఆయన మీద ఏంటుడు. ఆయన ఈజ్ రెడీ టు పుల్ యూ కార్ట్. నీ యొక్క ఆ యొక్క భారమును తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చింత అంతా తీసుకోవడానికి, ఆయన భారం అంతా తీసుకోవడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు పక్కనున్న వాడివి. నీ భారము ప్రభు మీదకి షిఫ్ట్ చేయడానికి ఇఫ్ యు ఆర్ రెడీ, ఈజ్ రెడీ టు టేక్ దట్ బర్డెన్. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. హీ నోస్ దట్. నువ్వు ప్రయాసపడి, నువ్వు భారము ఇచ్చున్నావు, నువ్వు భారములో ఉన్నావు. నీ జీవితము భారభరితమైన జీవితము, ఎంతో బాధతో నువ్వు వెళ్తున్నావన్న సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈస్ రెడీ టు టేక్ ఆల్ ది బర్డెన్. ఇట్ హ్యాపెన్స్ టు ఫైత్. విశ్వాసం ఉంటే ఆయన కాడిలోకి వస్తావు. కాడి 20 గజం వస్తుంటారు. ఆ ఎద్దులు జత కడతారు. ఎందుకు తెలుసా అమ్మ? ఒకదానికి భారం కావద్దని కడతారంట. ఒకటే మోస్తే భారం కాదు. ప్రభు అంటాడు, నీ భారం అంతా నేను తీసుకుంటాను రా బాబు, నువ్వు ఖాళీ నన్ను వెంబడించు. యూ జస్ట్ ఫాలో మీ, యూ జస్ట్ కమ్ బిసైడ్ మీ, యూ జస్ట్ ఫాలో మీ. అందుకే దేవుడు ఉంచున్నాడు. ఇప్పుడు అసలు ఆయన కాడి వేసాడంటే కాడి ఆయనతో నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఆయన నిన్ను నన్ను ఈ పరిస్థితి గుండా. విశ్వాస జీవితం అంటే చాలాసార్లు ఏమనుకుంటాను మనము, ఏ ప్రాబ్లం ఉండదు. ఎస్ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్, బట్ యూ విల్ గో ఓవర్కమ్ టు దట్ ప్రాబ్లం. హల్లెలూయా. నీకు ఉంటుంది, భారం ఉంటుంది, నీకు ప్రయాసం ఉంటుంది కదా. ఆ ప్రయాసాన్ని జయించే శక్తిని నీకు ఇస్తాడు, ఎందుకంటే నీతో ఉన్నాను కాబట్టి. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఒకసారి చూద్దామా? ఒక మాట చూసుకొని ముగించి చేసుకున్నాం. సమయం అయిపోయింది. 2 minutes. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మై ఫేవరెట్ వర్స్. నిజంగా బైబిల్ అంతట్లో నా ఫేవరెట్ వర్స్ అని చాలా ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ 4:13. ఒకసారి చూద్దాం. 4:14. ఫిలిప్పీల పత్రిక 4:14. 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు అని పౌలు అంటున్నాడు. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. ఈరోజు అంటాడు, నా కాడి మోసేవాడు, నా బరువును మోసేవాడు నాతో ఉన్నంతసేపు నేను సమస్తము చేయగలుగుతాను. ప్రతి భారమును తేలిగ్గా తీసుకెళ్తాను. ఐ కెన్ క్రాస్ ఓవర్ దట్ లైన్ ఈవెన్ విత్ మై బర్డెన్, బికాస్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎవ్రీ బర్డెన్ అవుట్ ఆఫ్ మీ. నన్ను బలపరచు. ఎందుకున్నాడమ్మా పక్కన? ఎందుకు అంటున్నాడు? కాడెందుకు తీసుకోమంటాడు? నిన్ను బలపరచడమే, నిన్ను బలవంతునిగా చేయడమే ఆయన పని అయింది. కాబట్టి ఆయన అంటాడు, ఐఎమ్ రెడీ టు క్యారీ యువర్ లోడ్ అలాంగ్ ది రోడ్. యేసు అనే మార్గంలో నడుస్తున్నప్పుడు నీ గమ్యము చేరడానికి అవసరమైన శక్తిని ఆయనకి ఇస్తానంటున్నాడు. అట్టి శక్తిమంతుడిగా నేను చేస్తానంటున్నాడు. ప్రభుత్వం నా కాడిని తీసుకో, టేక్ మై యోక్ అంటాడు. అంటూ 4 మాటలు చెప్తాడు. ఫాస్ట్లో నాకు టైం లేదు, ఫాస్ట్ రావట్లేదు. 4 ఐఎమ్ మీక్ అండ్ లోలీ అంటాడు. ఒకటి పిల్లల, ఆయన మీకంటే ఈ సో సబ్మిసివ్ అంటాడు. నీ భారం మోయడానికి ఆయన ఎలా తగ్గించుకున్నాడు, ఆయన అపచెప్పుకున్నాడు అంటాడు. నీ లోక పాపము తీసుకుపోయి దేవుని గొర్రెపిల్ల నీ భారమును మోయడానికి తను తాను అప్పచెప్పుకున్నాడు అంటాడు. ఆ లోలి అంటాడు, ఈ సంబుల్ అంటాడు. ఆ పరమును విడిచిపెట్టి ఆ యేసే నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆయన తగ్గించుకొని హంబుల్ నేచర్. ఫస్ట్ ఈజ్ సబ్మిసివ్, సెకండ్ థింగ్ ఈజ్ లోలీ, హంబుల్. మూడోదిగా చెప్తాడు, టేక్ మై యోక్. చివరి వచ్చిన ఇట్ ఈస్ ఈజీ అండ్ లైట్.
నువ్వు అనుకుంటున్నావు ఇది కష్టమైంది అనుకోడు. కష్టమైంది కాదు, ప్రభు అంటాడు ఇట్స్ ఈజీ అంటాడు. అంతే కదమ్మా. ఒకసారి చివరి వచనం చదువుకొని ముగించేసుకుందాం. ఏలయనక నా కాడి, చాలా సలహా కూడా, నా కాడి సులువుగాను. ఎందుకు సులువుగా అయిందమ్మా? ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నీ కాడి సులువైంది. ఆయన లేకపోతే కష్టమవుతుండేమో, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి నీ కాడి, ఆయన కాడి సులువైంది. ఏమంటాడు? నా భారము, గాడ్ విల్ నాట్ బర్డెన్ us. ఆయన భారము నువ్వు చేయగలిగినంతనే ఇస్తాడు, చేయలేదు ఆయన ఇయ్యడు. ఆ దేవుని 12 చాలాసార్లు ఇబ్బంది పడుతుంది. దేవుడు గాడ్ సేస్ నువ్వు ఎంత చేయగలుగుతావు నీకు అంతేస్తాడు. నీ శక్తి కొలది ఇస్తాడు. దీని గురించి చెప్పుకోండి చాలా అంటాడు, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. పిలిచి తలాంతులు ఇచ్చినప్పుడు ఏమన్నాడమ్మా? వారి వారి సామర్థ్యము చెప్పున. సామర్థ్యం లేకపోతే దేవుడు ఇవ్వడు. నువ్వు ఎంత మోయగలుగుతావో, నువ్వు ఎంత చేయగలుగుతావో, నీ శక్తి ఎంతో, నీ బలం ఎంతో, నువ్వు చేయగలిగినంతనే దేవుని కాడి అది తేలికైంది. కాబట్టి God says, I am meek and lowly. My yoke is easy and light. అట్టి కాడిని ధరించుకొని ప్రభుతో నడవడానికి దేవుడు తన కృప సహాయాన్ని మనందరికీ ప్రార్థన చేసుకుందాం. లేచి నిమిషం ప్రార్థన. మమ్మల్ని అతిగా ప్రేమించు పర్లోక తండ్రి, నీకు వేళ. అవును నేను వచ్చాక నీ మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవునన్నా నీ కాడిని మోసేవారిగా, నీ కాడిని మోయాలంటే విశ్వాసం కావాలి నాయన. మొట్టమొదటిగా విశ్వాసంలోకి రావడానికి నేను మా భారమును తేలిక చేసేవాడు యేసయ్యనే నమ్మగలుగుతున్నట్టు విశ్వాసాన్ని ఇచ్చి, నీ కాడి తీసుకున్నప్పుడు నాయన నువ్వు మాతో ఉన్నామని నమ్మగలిగిన విశ్వాసాన్ని దయచి, అది నమ్మగలిగితే నాయన ఆ భారమంతా మోసేవాడివి నువ్వే, నడిపించేవాడువు నువ్వే. మేము కేవలము నాయన నీతో సహా నడిచేవారమే నాయన. నీ కాడి సులువైంది అన్నావు, తేలికైంది అన్నావు. అట్టి కాడిని ధరించుకొని ప్రభుత్వం వెంబడించేవారిగా ముందుటకు అతి కృపా సహాయాన్ని మీరు మాకు దయచి. వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాలు దయచి. చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.